హరే కృష్ణ. దండప్రణామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి వచ్చినందుకు. మనం ఈరోజు శ్రీమద్ భాగవతం 2వ స్కందం 5వ అధ్యాయం అందులోంచి 21వ శ్లోకం నుంచి 35వ శ్లోకం వరకు చర్చించుకుంటాము. ఈరోజు నేను ఒక ప్రెజెంటేషన్ మీకు చూపిస్తాను. దాని ద్వారా ఈ సృష్టి ఎలా జరిగిందనే విషయాన్ని చర్చించుకుంటాం మనము. దానికన్నా ముందు మనము మంగళాచరణ చేసుకుందామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితాం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్పిసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక ప్రెజెంటేషన్ చూస్తామంట. దేని గురించి అంటే, ఇప్పుడు మనకి నారద ముని 6 ప్రశ్నల్లో ఒక ప్రశ్న వచ్చేసి యతః సృష్టం, ఈ సృష్టి ఎలా జరిగింది అని బ్రహ్మదేవుని అడిగినప్పుడు, ఆ బ్రహ్మదేవుడు ఆ సృష్టి ఎలా జరిగిందనే విషయాన్ని ఎంతో విస్తృతంగా మనకి వర్ణిస్తారు. ఈ వర్ణన మనకి ఇక్కడ కూడా వస్తుంది, మళ్ళీ 3వ స్కందంలో కూడా వస్తుంది. మనం ఇక్కడ ఉన్న భాగాన్ని మాత్రం ఇప్పుడు చూద్దామంట ఈరోజు. అంటే ఈ యొక్క మనకు తెలుసు, ఈ యొక్క భౌతిక ప్రపంచం వచ్చేసి మన శరీరం గాని, పంచమహాభూతాలు, అవునా, భూమి రపోనలో వాయురుకం, అలాగే మన బుద్ధి అహంకారం, వీటితో నిర్మితమైంది ఈ యొక్క ప్రకృతి అనేసి, భిన్న ప్రకృతి రష్టద అనేసి భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్పాడు. మరి ఇప్పుడు మనం చూసేది ఏంటంటే, ఈ యొక్క 8 కూడా ఈ అష్టధాతువులు కూడా ఎలా, ఎక్కడి నుంచి, ఈ పంచమహాభూతాలు కూడా ఎక్కడి నుంచి ఎలా సృష్టించబడ్డాయి అనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం అనమాట. ఈరోజు అవన్నీ చూద్దాము. మీకు నేను ప్రెజెంటేషన్ స్క్రీన్ షేర్ చేస్తాను. మీరు చూడగలుగుతున్నారు అనుకుంటాను. శ్రీమద్ భాగవతం 2వ స్కందం 5వ అధ్యాయం 21వ శ్లోకం నుంచి 35 శ్లోకం చూద్దామంట మనం ఈరోజు. యతః సృష్టం అనే ప్రశ్నకి జవాబు, సమాధానం ఈ 15 శ్లోకాల్లో ఉంది. ఇందులో 2 భాగాలుగా మనం చూస్తాము. మొదటి భాగం కారణ సృష్టి, అంటే ఇవి మనకు ఏమంటామంటే ఈ పంచమహాభూతాలు, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, ఈ యొక్క సూక్ష్మతత్వాలు అన్ని ఎలా నిర్మితమయ్యాయి, నిర్మించబడ్డాయి, సృష్టించబడ్డాయి అనే విషయాన్ని మనము ముందుగా చూస్తాం. దాని తర్వాత కార్య సృష్టిలో వాటన్నిటి ద్వారా ఎలా ఈ యొక్క భౌతిక ప్రపంచం మరి సృష్టించబడింది భగవంతుడి ద్వారా అనే విషయాన్ని మనము దీని తర్వాత చూద్దామంట 32 నుంచి 35 శ్లోకాల్లో.
సో ముందు మనము చూసేది కారణ సృష్టి. సో మొట్టమొదటిగా ఆ శ్రీ మహావిష్ణువు కారణ సముద్రంలో, ఇది కారణ సృష్టి. కారణ సముద్రంలో ఇది శ్రీ మహావిష్ణువు చేసేదండి. మహావిష్ణువు చేసి కారణ సముద్రంలో ఆయన పడుకొని ఉంటాడు గదా! ఆ కారణ సముద్రంలో ఆయన పడుకోనుండి, ఆ కారణ సముద్రం నుంచే ఆయన ఈ యొక్క ఇంకా మొత్తం ప్రకృతి అనేది ఇప్పుడు చూస్తున్న విధంగా సృష్టించబడలేదు. కానీ ముందు దాన్ని ప్రకృతి యొక్క మూల రూపం అనేసి దాన్ని ప్రధాన అంటారనమాట. ఆ! అంటే ఇప్పుడు మన మహావిష్ణువు నుంచి మనకు తెలుసు ఆయన శరీరం నుంచి ఒక్కొక్క బ్రహ్మాండం అనేది బుడగల్లాగా వస్తాయని. ఆ తర్వాత ఆ బ్రహ్మాండం బుడగల్లాగా వస్తుంది కానీ దాని తర్వాత అందులో లోపల అంతా ఏముండదనమాట. సో భగవంతుడు దాని పైన దృష్టి సారిస్తే, ఆ దృష్టి ద్వారా భగవంతుడు మన జీవులని, ఇది మొట్టమొదటిసారి జరిగే సృష్టి గురించి. సో భగవంతుడు జీవులని, ఆ జీవులతో పాటు కాల, కర్మ, స్వభావాన్ని కూడా హ్మ్. ఆ యొక్క ప్రధాన అదే మనము ప్రకృతి అనుకోండి అప్పటికి ఇంకా మొత్తం ఇప్పుడున్నట్టు విధంగా మొత్తం ట్రాన్స్‌ఫర్మేషను కంప్లీట్ అవ్వలేదు కానీ గూఢ రూపంలో, మూల రూపంలో ఉన్న ప్రకృతి ప్రధాన దాంట్లోకి ఈ బీజాన్ని అంటే మన జీవుల్ని, ఈ ఆత్మలని ఆ బీజాన్ని ప్రదానం చేస్తాడనమాట. ఈ ప్రకృతి గర్భంలో ఈ భగవంతుడు ఈ బీజాన్ని ప్రదానం చేస్తాడు గనక, భగవంతుడు వచ్చేసి పరమపిత అయిపోతాడు. అలాగే హ్మ్. ఈ యొక్క ప్రకృతి వచ్చేసి మన మాత. హ్మ్. సో, ఈ యొక్క జీవాత్మలందరూ ఈ కాల, కర్మ, స్వభావాలతో పాటు ఈ ప్రకృతిలోకి అంటే ప్రధానలోకి ప్రవేశిస్తారు. అలా ప్రవేశించిన తర్వాత అప్పుడు ఆ ప్రధానలో మామూలుగా ప్రకృతి అంటే మనం చెప్పుకున్నాం ఎన్నో సార్లు. ఈ ప్రకృతి ఎలా నడుస్తుంది? ఎలా కలుగుతుంది? కదులుతుంది? కార్యాలు ఎలా జరుగుతుందంటే 3 గుణాల ద్వారా. ఈ 3 గుణాలు కూడా ఈ ప్రకృతిలో ప్రధానంలో ఉన్నాయంట. కానీ ఇవిప్పుడు అచేతనగా ఉన్నాయి. అంటే అవింకా వాటి యొక్క కార్యాలని మొదలు పెట్టలేదు. పనిచేయడం అనేది ఇంకా మొదలు పెట్టలేదు. ఇప్పుడే వాటి సృష్టి జరిగింది. ఇంకా అవన్నీ అలాగే ఉన్నాయన్నమాట. ఇంకా కలిసి పనిచేయట్లేదు. ఎవరికి వాళ్ళు అలా సృష్టించబడ్డారు అంతే. సో ఇవన్నీ. దాని తర్వాత భగవంతుడు ఇప్పుడు దృష్టి చూస్తున్నాడు. భగవంతుడు మహావిష్ణువు ఈ యొక్క ప్రధానని దృష్టి ద్వారా ఈ యొక్క జీవులని, కాలకర్మ స్వభావాల్ని పంపించడమే కాకుండా ఇదే 21 నంబర్ శ్లోకం అండి. మీరు చూడొచ్చు. ఈరోజు అన్ని శ్లోకాలు నేను చదవను. కాలం కర్మ స్వభావం చ, కాల కర్మ స్వభావం చ. మాయేష మాయయ స్వయా, నేను స్వయంగా ఇప్పుడు ఈ యొక్క నా యొక్క హ్మ్. ఈ భౌతిక మన ప్రపంచంలోకి అంటే ఇంకా మొత్తం నిర్మితం అవ్వలే గాని ప్రధాన రూపంలో ఉన్న దీనికి పంపిస్తానని. హ్మ్. సో, ఆహ్, దీని తర్వాత అలా భగవంతుడు దృష్టి చూస్తూ ఉండగానే ఇంకా ఏం జరుగుతుంది అంటే హ్మ్. మహత్తత్వ ఆ ప్రధాన అనేది మహత్తత్వగా మారిపోతుంది. మహత్తత్వం అంటే ఏం లేదండి. అందులో ఇప్పుడు మరి సత్వ గుణం, రజోగుణం ప్రధానంగా ఉంటాయన్నమాట. సత్వగుణం వచ్చేసి ఆ మహత్తత్వలో ఫస్ట్ సత్వగుణం, తర్వాత సూత్ర తత్వాన్ని రజోగుణం గూడా అది ప్రధానంగా కనిపిస్తుంది మనకి. ఇంకా అలా దృష్టి సారిస్తున్న ఇప్పుడు భగవంతుడు దృష్టి చూస్తూ ఉంటే ఇవన్నీ జరిగిపోతున్నాయి. భగవంతుడు స్వయంగా ఏం చేయట్లేదు ఇక్కడ వచ్చి. చెప్పాం కదా! భగవంతుడు ఓన్లీ దృష్టితోనే అన్ని కార్యాలు చేయగలడు. సృష్టి కూడా భగవంతుడు ఓన్లీ దృష్టితోనే చేసేస్తాడు. భగవంతుడి దృష్టి ఇంత శక్తిశాలనమాట. ఆయన శక్తి ఇంత. సో, అలా భగవంతుడు చూస్తూ ఉండగానే ఏం జరుగుతున్నాయంట పరివర్తనలు మహత్తత్తులో అలా మహత్తత్వ సత్వగుణం, రజోగుణం దాని తర్వాత ఇంకా దృష్టి చూస్తూ ఉండగా అది ఇంకా రజోగుణం నుంచి ఆ సత్వగుణం ఈ మహత్తత్వం నుంచి ఇంకా అహంకారం, తమో గుణం గూడా పుట్టుకొస్తుందనమాట. ఇంకా తమో గుణం పెరిగిపోతుంది. అహంకారం పుట్టుకొస్తుంది. అహంకారం నుంచి తమోగుణం ఇంకా పెరిగిపోతుంది. వృద్ధి చెంది ఎక్కువగా తమోగుణంలా అలా తమోగుణంలో ఉండే అహంకారం ద్వారా ఈ సత్వ, రజ, తమో గుణాల ద్వారా కొన్ని విషయాలు ఇంకా మనకు సృష్టించబడతాయన్నమాట నెక్స్ట్. అవేంటనేవి చూద్దామంట మనం ఇక్కడ. సో, ఈ భగవంతుడు విష్ణువు, మహావిష్ణువు కారణ సముద్రంలో ఆయన ఉన్న మహావిష్ణువు దృష్టి ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయి. సో, అందుకనే మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే దృష్టి అంటే భగవంతుడు కళ్ళుంటాయి దృష్టి చూసేది. అంటే భగవంతుడికి కూడా మనకు ఒక రూపం ఉందన్నమాట. ఈ విషయం కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ విషయాన్ని భగవంతుడికి రూపం ఉంది. నారాయణుడికి రూపం ఉందనే విషయాన్ని ఆది శంకరాచార్యులు గూడా ఎవరైతే ఆ అద్వైతవాదాన్ని, మాయావాదాన్ని, నిరాకారవాదాన్ని ప్రచారం చేశారో ఆయన కూడా నమ్ముతారు. ఆయన గూడా ఏమన్నారంటే నారాయణ పరో వ్యక్తాత్. నారాయణుడు ఈ యొక్క భౌతిక ప్రపంచానికి, ప్రకృతికి అతీతం. మనం చూసాం గదా! ఇప్పుడు ఆయన
ఎలా సృష్టిని ఎలా రచిస్తున్నాడు దృష్టి సారించి. కానీ ఆయనకు దివ్య రూపం ఉందన్నమాట మహావిష్ణువుకి. సో ఇలా దీని తర్వాత ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఈ అహంకారం తర్వాత ఈ అహంకారం నుంచి అది ప్రధానంగా తమో గుణంలో ఉంటుంది. దాని ద్వారా సృష్టించబడుతుంది. ఇప్పుడు ఇందులోంచి మీరు చూస్తున్నారు ఇక్కడ మహత్తస్తు వికుర్వనాత్ రజస్సత్వోపబృంహితత్. ఇది 23వ శ్లోకం. తమః ప్రధానస్త్వబధ ద్రవ్య జ్ఞాన క్రియాత్మక. సో ఈ తమో గుణం ప్రధానంగా ఉన్న ఈ యొక్క అహంకారం ద్వారా, అంటే మహత్తత్వలో రజో సత్వం ఉన్న తమో ఉన్నాయి, కానీ తమో గుణం ప్రధానస్త్వభనాత్ అని చెప్పారు. అందులోంచి ఇప్పుడు ద్రవ్య జ్ఞాన క్రియాత్మక 3 శక్తులు ఉత్పన్నమవుతున్నాయి. ఏవంటే ఒకటి జ్ఞానశక్తి, క్రియాశక్తి, ద్రవ్యశక్తి. సో వీటి ద్వారా ఏం జరుగుతుందో మనం చూద్దామంటే ఇంకా నెక్స్ట్. ఇప్పుడు 24వ శ్లోకంలో సహంకారో ఇది ప్రోక్త వికుర్వన్ సము. సో ఇవన్నీ మనం చూస్తాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రభుపాదుల ద్వారా తాత్పర్యం రాశారు వీటి గురించి కూడా. ఇప్పుడు ఇవేంటి అంటే మనం ఇవి వచ్చే నెక్స్ట్ శ్లోకంలో కూడా దీన్ని చర్చించుకుంటాం డీటెయిల్ గా. సో ఈ ఆది దైవ, ఆధ్యాత్మ, ఆదిభూత ఇవంటి ఏంటివి? ఏవైతే మొత్తం గ్రాస్ మ్యాటర్స్ అంటే ఇప్పుడు మనం పంచమహాభూతాలు, వాటికి సంబంధించిన సూక్ష్మతత్వాలు కూడా అవి తన్మాత్రాస్ అంటారు. ఇప్పుడు మనం కింద లాస్ట్ ఆదిభూత అని ఉంది కదా, ద్రవ్య శక్తి కింద ఆదిభూత చూస్తున్నారా? ఆ ఆదిభూత కింద 5 తన్మాత్రాలు, 5 పంచమహాభూతాలు. ఇంకేం ఆదిభూత అంటే పంచమహాభూతాలు అన్ని కలుపుకొని వాటి యొక్క తన్మాత్రాలు అంటే వాళ్ళ సూక్ష్మతత్వాలు కూడా. అవి ఏంటో కూడా చూద్దామంట మనము. సో అవి కలుపుకొని ఆదిభూత అంటారనమాట. అలాగే 10 ఇంద్రియాలు, ప్రాణ, ఇది పారణ కాదండి, ప్రాణ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. ఇంకా బుద్ధి, ఇంటెలిజెన్స్ ఇవన్నీ కలుపుకొని అధ్యాత్మ అంటారు. అలాగే మనస్సు మరియు ఇంకా 10 ఇంద్రియాల యొక్క దేవతలు కూడా ఉంటారంట. వారిని కూడా సృష్టించబడ్డారంట. ఆది దైవ, అది జ్ఞానశక్తి ద్వారా ఆది దైవ అంటే వీళ్ళందరూ ఆ దేవతలను సృష్టించబడ్డారు. ఇక్కడ క్రియాశక్తి ద్వారా ఆధ్యాత్మ. సో వీటి ద్వారా కార్యాలనేవి జరుగుతాయి. ఇవి మాత్రం వీటిని ఉపయోగించుకొని కార్యాలు జరుగుతుంటాయి. ఇవన్నీ వీరి యొక్క జ్ఞానశక్తిలో ఉన్న దేవతల అధిష్టానం అంటే వాళ్ళ యొక్క అండర్ జరుగుతాయి అన్నమాట ఇవన్నీ. సో నెక్స్ట్ ఇప్పుడు మనము ఇక్కడ 5 ఎలిమెంట్స్ అంటే అదే మన పంచమహాభూతాలు. భూమిరపో నలో వాయురుకం. కమ్ అంటే ఆకాశం, నభ అంటే కూడా ఆకాశం. సో మనం ఇక్కడ ఇంగ్లీష్ లో దానికి ఎగ్జాక్ట్ వర్డ్ లేదనమాట. అందుకే మనం స్పేస్ కానీ ఈథర్ కానీ యూజ్ చేస్తాం. సో మొట్టమొదటిసారిగా ఈథర్ ప్రొడ్యూస్ అవుతుంది, కానీ ఆ ఈథర్ కన్నా ముందు అంటే స్పేస్, ఆ నభ కమ్ ఆకాశం కన్నా ముందు ఇప్పుడు అది సౌండ్ అనేది సూక్ష్మతత్వం అనమాట. ఆ సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ దాని తన్మాత్ర ఇక్కడ రాసాం కదా, 5 తన్మాత్రలు, ఇంకోటి 5 ఎలిమెంట్స్ అంటే పంచమహాభూతాలు. సో అందులో ఒకటి ఇది ఈథర్ అంటే ఇక్కడ స్పేస్ కానీ కమ్ అని అనుకోండి, ఆకాశం. సో మనకి ఈ సౌండ్ అంటే శబ్దము ప్రయాణించాలంటే దానికి ఒక స్పేస్ కావాలి, మీడియం కావాలి. అవునా? ఒక మీడియంలోనే అది శబ్దం అనేది ప్రయాణించవచ్చు. ఆ మీడియమే ఈథర్ కానీ స్పేస్ కానీ అంటాం అనమాట. ఇంగ్లీష్ లో మనకు అనువాదం చేస్తాం. యాక్చువల్లీ సంస్కృత శబ్దాలకి ఎగ్జాక్ట్ సరైన పదాలు ఇంగ్లీష్ లో అసలు లేవు. అందుకనే మనకి ట్రాన్స్లేషన్ లో మనం అర్థం చేసుకోవడానికి ఒక్కొక్కసారి తప్పుగా ఉంటుంది. జనాలు కొంచెం తప్పుగా కూడా అర్థం చేసుకుంటారు. సో అందుకనే మనము ఇక్కడ ఆసాం ఇంగ్లీష్ లో అర్థం చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి తన్మాత్ర సౌండ్ వచ్చేసి సూక్ష్మతత్వం అన్నమాట. ముందు సౌండ్ క్రియేట్ అవుతుంది, అంటే సౌండ్ నిర్మితం అవుతుంది, దాని తర్వాత సృష్టించబడుతుంది. తర్వాత ఈథర్ అదే ఆకాశం, స్పేస్ నిర్మితం అవుతుంది. సౌండ్ అనేది సూక్ష్మ రూపం అన్నమాట ఆకాశానికి. ఇక్కడ రాశారు సౌండ్ ఈజ్ ద సటల్ ఫార్మ్ ఆఫ్ స్కై అండ్ ద డిస్టింక్షన్. మరి శబ్దానికి ఆకాశానికి భేదం ఏమిటి అంటే, సో ఆకాశానికి చూసేవాడికి చూసిన వస్తువుకి అంట. అవునా? ఇప్పుడు చూసిన వాడు వేరు, చూసిన వస్తువు వేరు. అలా అన్నమాట. సో సూక్ష్మం ఏంటంటే ఇది సౌండ్. స్థూలం ఏంటంటే ఇక్కడ అంటే ఆ 5 పంచమహాభూతాలు, మనం ఆకాశం.
సో దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి టచ్, స్పర్శ. స్పర్శ మరి దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయాలంటే మీకు ఎయిర్ సృష్టించబడుతుంది. ఎయిర్ అంటే మన వాయువు. హ్మ్. సో భూమి రపొనలో వాయుకం. వాయువు సృష్టించబడుతుంది. ఈ వాయువు ద్వారా మీరు స్పర్శను ఎక్స్‌పీరియన్స్ చేయగలరు, అనుభవించగలరు. అవునా? స్పేస్ ఉంటే శబ్దాన్ని అనుభవించగలరు. శబ్దం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకోగలం మనం. సో శబ్దం అనేది సూక్ష్మ ఫార్మ్ అన్నమాట. సో భగవంతుడి గురించి కూడా మనము శబ్దం వింటాం గదా! శబ్ద ప్రమాణం. అంటే భగవంతుడి గురించి కూడా మనము శబ్దం ద్వారానే వింటాము. ఆ భగవంతుడి శబ్దాన్ని, భగవంతుడికి సంబంధించిన విషయాల్ని మనం శబ్ద రూపంలో వింటాము. అది భగవంతుడి యొక్క సూక్ష్మ రూపం. అందుకే ఆ శబ్దం భగవంతుడి విషయాల్ని వర్ణించే శబ్దాలు, నామాలు, గుణ, రూపాలు ఇలాల్ని వర్ణించే ఆ శబ్దం కూడా మనము శుద్ధపరచగలదు. అది భగవంతుడితో అభిన్నం ఆ విధంగా. సో అవన్నీ మనం అర్థం చేసుకోవచ్చు. కొన్ని సూక్ష్మ తత్వాలివి. సో దీని తర్వాత మనం చూస్తాము ఇంకా మిగతావన్నీ ఇక్కడ నుంచి మన 25వ శ్లోకం నుంచి 29 శ్లోకాల వరకు ఇవన్నీ రాశారనమాట. దాని తర్వాత నెక్స్ట్ సృష్టించబడుతుంది ఫార్మ్ అంటే రూపం. ఈ రూపం అనేది మీకు గాలికి, ఆకాశానికి రూపం ఉండదు. కానీ నెక్స్ట్ ఇప్పుడు మన సూక్ష్మం అంటే ఏమంటాం? సటిల్ నుంచి గ్రాస్‌కెళ్తున్నాం. తెలుగులో నాకు ప్రతి వర్డ్ కొంచెం కష్టమవుతుంది. ఇంగ్లీష్, తెలుగు, సంస్కృత్ అన్ని కలిపి చెప్పడానికి. సో మనం సూక్ష్మం నుంచి స్థూలం వరకి సటిల్ నుంచి గ్రాస్ సృష్టించబడుతుందన్నమాట. మళ్ళీ ప్రతి ఈ పంచమహాభూతంలో దాని సటిల్ ఫార్మ్ ముందు సృష్టించబడుతుంది. సటిల్ అంటే సూక్ష్మం, గ్రాస్ అంటే స్థూలం. ఓకే. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఇప్పుడు స్పేస్, ఆకాశం కన్నా వాయువు అనేది గ్రాస్ అన్నమాట. ఇంకా వాయువు కన్నా ఇంకా గ్రాస్ నెక్స్ట్ వచ్చేసి ఫైర్, అగ్ని. అగ్ని ద్వారా అగ్నికి ఒక రూపం ఉంటుంది. మీరు అగ్ని ఎప్పుడైనా అంటే మంట ఏదైనా కనిపిస్తే ఏదో ఒక రూపం ఉంటుంది కదా! మంటకి కనిపిస్తుంది మనకు ఆ రూపం. అంటే మంట రూపం కనిపిస్తుంది. సో ఈ మంటలో మీకు రూపం చూడొచ్చు. ఫార్మ్ ఉంటుంది మంటకి. సో మీరు ఎక్స్‌పీరియన్స్ ఫార్మ్ చేయొచ్చు ఫైర్‌లో. అలాగే ఇక్కడ సో వి కెన్ మనకిక్కడ ఈథర్‌లో ఓన్లీ సౌండ్ మాత్రమే ఎక్స్‌పీరియన్స్ చేయగలం. అంటే ఆకాశంలో మనం ఓన్లీ శబ్దాన్ని మాత్రమే అనుభవించగలం. ఎక్స్‌పీరియన్స్ చేయగలం. కానీ వాయువులో మాత్రం మీరు సౌండ్, టచ్ 2 ఎక్స్‌పీరియన్స్ చేయగలరు. అదే ఫైర్ అనుకోండి. ఫైర్‌లో సౌండ్, టచ్ మీరు స్పర్శించగలరు ఫైర్‌ని. ఫైర్ నుంచి శబ్దం గూడా వస్తుంది. మంటొస్తే మంట నుంచి శబ్దం గూడా వస్తుంది. దానికొక ఫార్మ్ ఉంటుంది. షేప్ ఉంటుంది. సో ఫైర్‌లో మీరు రూపం. సో సౌండ్, టచ్, ఫార్మ్. శబ్దము, స్పర్శ, రూపము. దాని తర్వాత ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి రస ఇంకా గంధం. అంటే నెక్స్ట్ రస అంటే టేస్ట్. మరి ఫైర్‌లోను మీరు ఫైర్‌ని టేస్ట్ చేయలేరు. ఎయిర్‌ని గూడా, గాలిని గాని, ఆకాశాన్ని గాని, అగ్నిని గాని మీరు రుచి చూడలేరు. రుచి చూడాలంటే మరి నెక్స్ట్ దానికన్నా గ్రాస్ వచ్చేసి అంటే ఫైర్ కన్నా గ్రాస్ వచ్చేసి వాటర్ సృష్టించబడుతుంది. సో వాటర్‌లో మీరు టేస్ట్ చూడొచ్చు. అవునా? రసోహం అప్సు కౌంతేయ అంటారు గదా! కృష్ణుడు భగవద్గీతలో. ఐ యామ్ ద టేస్ట్ ఆఫ్ వాటర్. నేను ఆ యొక్క రస అంటే టేస్ట్ అన్నమాట. నీరు యొక్క టేస్ట్ నేను అని. నీటి యొక్క టేస్ట్. సో ఈ వాటర్ ఎలిమెంట్‌లో మీరు వాటర్‌లో టేస్ట్ చూడొచ్చు. వాటర్‌కి ఫార్మ్ ఉంటుంది. టచ్ కూడా చేయొచ్చు. అందులో శబ్దం కూడా ట్రావెల్ చేయొచ్చు. సో శబ్దం, టచ్, ఫార్మ్, టేస్ట్ అన్నీ వాటర్‌లో ఉంటాయన్నమాట. అంటే శబ్ద, స్పర్శ, రూప, రస. ఇంకా లాస్ట్ వచ్చేసి స్మెల్, గంధ. ఈ స్మెల్ వచ్చేసి దీనికోసం మీకు ఇంకా దానికన్నా నెక్స్ట్ ఎలిమెంట్ కావాలి. ఇంకా భూమి, ఎర్త్. ఇదొక ఎలిమెంట్ అన్నమాట. ఈ ఎర్త్ అంటే మన ఎర్త్ ప్లానెట్ కాదండి. భూమండలం కాదు ఇక్కడ మాట్లాడేది మనము. ఎలిమెంట్ ఎర్త్. ఓకేనా? సో దీని సృష్టి జరుగుతుందన్నమాట. ఇది మన భూమండలాన్ని ఎర్త్ అంటాం. ఎందుకంటే ఎక్కువగా మనకు ఎర్త్ ఉంటుందనేసి ఎలిమెంట్. కానీ మెయిన్ ఏంటంటే ఈ ఎర్త్ వేరు, ఈ ఎర్త్ వేరు. ఇక్కడ ఇది ఎలిమెంట్ అన్నమాట. అంటే పంచమహాభూతాల్లో పంచమహాభూతాల్లో ఒకటి.
సో ఇప్పుడు ఎర్త్ లో వచ్చేసి సౌండ్, స్పర్శ, సౌండ్ అంటే శబ్దం, స్పర్శ, రూపం, రస, గంధ అన్నీ ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చనమాట. ఈ యొక్క ఎర్త్‌లో, భూమిలో. హ్మ్. సో ఇవి ఫస్ట్ సృష్టి అవుతాయి ఇవన్నీ. తన్మాత్రాలు, ఇంకా 5 పంచమహాభూతాలు. ద్రవ్య శక్తి ద్వారా ఆదిభూత అంటాం వీళ్ళన్నిటిని. దాని తర్వాత నెక్స్ట్ క్రియాశక్తి ద్వారా మరియు జ్ఞానశక్తి ద్వారా. ఇప్పుడు జ్ఞానశక్తి ద్వారా, క్రియాశక్తి ద్వారా 10 ఇంద్రియాలు, బుద్ధి, ప్రాణం, ప్రాణం అంటే ప్రాణవాయువు. హ్మ్. మనకు తెలుసు కదా! ఇప్పుడు ప్రభుపాదుల వారు రాశారు. మనకు శరీరంలో ఎన్నో రోగాలొస్తాయి. ఎందుకంటే ప్రాణానికి, వాయువుకి మంచి సంబంధం ఉంటుంది. అవునా? ఈ సరైన ప్రాణవాయువు సరిగ్గా లేకపోతే, అందుకే మనం ప్రాణవాయువుని నియంత్రించి మనం మనకున్న రోగాల్ని నయం చేసుకోవచ్చు. అందుకే ప్రాణాయామ, యమ అంటే తెలుసుగా మన యోగ పద్ధతిలో. ప్రాణాయామ ఈ అనేది అనే ఈ ప్రాణవాయువుని నియంత్రించి దాన్ని సరిగ్గా సరైన స్థానంలో ఉంచి ఆహ్, అప్పుడు ఎన్నో రోగాల్ని నయం చేసుకోవచ్చు. అంటే అందుకే యోగాలో ప్రాణాయామ ద్వారా ఎన్నో రోగాలు నయమైపోతాయి. అందుకే చాలా మంది ప్రాణాయామం గూడా చేస్తూ ఉంటారు. మనకు తెలుసు కదా! నెక్స్ట్ వచ్చేసి ఇవన్నిటికి అధిష్టాన దేవతలుంటారు. వాళ్ళందరూ ఎవరనేది వాళ్ళని గూడా సృష్టించి పడతారు. జ్ఞాన శక్తి ద్వారా. సో, మొత్తం 10 ఇంద్రియాలుంటే 10 ఇంద్రియాలకి 10 దేవతలున్నారు. ఎవరెవరు అంటే ఇయర్ అంటే చెవులకి హ్మ్. దిగ్దేవతలు. ఐస్‌కి సూర్య, స్కిన్‌కి వాయు, నోస్‌కి అశ్విని కుమారస్, టంగ్‌కి వరుణ, హ్యాండ్స్‌కి ఇంద్ర, ఫీట్‌కి ఉపేంద్ర, వాయిస్‌కి అగ్ని, యానస్‌కి మిత్ర, జెనైటల్స్‌కి ప్రజాపతి. వీళ్ళు దేవతలనమాట. వీళ్ళందరూ గూడా సృష్టించబడ్డారు. సో, ఇంద్రియాలు 10 ఇంద్రియాలు, వారికి 10 దేవతలు. సో, మరి ఇదండి మొత్తం కారణ సృష్టి. దీని తర్వాత వస్తుంది నెక్స్ట్ కార్య సృష్టి. అది చూద్దామంట కొద్దిగా ఉంటుంది. సో, ఇప్పుడు అన్నీ సృష్టించబడ్డాయన్నమాట. రా మెటీరియల్స్ అనుకోవచ్చు మీరివన్నీ. హ్మ్. ఇవన్నీ ఇండివిడ్యుయల్‌గా ఉన్నాయి. ఇప్పుడు అన్నీ కలిపి లేవు. అంటే మిక్స్ అవ్వలేదు ఇంకా ఇవి. మిక్స్ అయ్యి ఒక ఫైనల్ ఫార్మ్ అవ్వలేదు. అంటే ఇప్పుడు మనం చూస్తున్నట్టు మన శరీరం. మన శరీరం ఏంటి? ఇందులో ఓన్లీ ఈథర్ లేదు. ఇందులో పంచమహాభూతాలున్నాయి, ఇంద్రియాలున్నాయి, బుద్ధుంది, మనస్సుంది, అహంకారం ఉంది, ఆత్మ ఉంది. ఇన్ని గనం ఉన్నాయి శరీరంలో. అంటే ఇదొక కాంబినేషన్ అన్నమాట ఇవన్నిటికి. ఇవన్నిటి జీవాత్మతో పాటు ఇవన్నిటి కాంబినేషన్. ఈ కాంబినేషన్ ఇంకా జరగలేదు. హ్మ్. ఇది నెక్స్ట్ స్టేజ్ అన్నమాట. ఇది ఓన్లీ కారణ సృష్టి. అంటే మహావిష్ణువు చేసేది. మహావిష్ణువు తన దృష్టి ద్వారా ఇంతవరకు చేసేస్తాడు. ఇంత సృష్టిని ఆయన చేసేస్తాడు. ఓన్లీ చూసే దృష్టితో. ఇప్పుడు దాని తర్వాత నెక్స్ట్ జరుగుతుంది కార్య సృష్టి. ఇప్పుడు మహావిష్ణువు పార్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందనేది చూద్దామంట. ఇప్పుడు మహావిష్ణువు తన శక్తి, మాయాశక్తి ద్వారా ఇప్పుడు ఇవి ఉన్నాయి గదా! ఇవి నెక్స్ట్ ఇది 32వ శ్లోకం నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. హ్మ్. సో, ప్రభుపాల్ ద్వారా ఒక మంచి ఉదాహరణ ఇస్తారనమాట. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు పార్ట్స్ అన్ని సృష్టి అయిపోయాయి. ఇప్పుడు మన శరీరం అనేది ఒక మెషిన్ లాగా అంటే ఒక వాహనంతో మనం పోల్చి చెప్పుకున్నాం గదా! ఇక్కడ ప్రభుపాల్ ద్వారా కూడా అదే ఎలాగైతే మన శరీరంలో వివిధ అంగాలు, భాగాలు ఉంటాయో, అలాగే ఒక వాహనంలో గూడా ఎన్నో అంగాలు, భాగాలుంటాయి. దానికి ఎన్నో స్పేర్ పార్ట్స్ మరియు వివిధ పార్ట్స్ ఉంటాయి. టయరు, ట్యూబు, హ్యాండిలు, బ్రేకు, లేకపోతే ఇంకా ఇంజను, అద్దాలు, డోర్సు ఇంకా చాలా చాలా ఏవైతే ఉంటాయో ఒక వాహనానికి. అవునా? సో, ఈ వాహనంకి సంబంధించిన అన్ని పార్ట్స్ ఇప్పుడు తయారైపోయాయన్నమాట. సో, ఎలాగైతే ఒక వాహనం ఇప్పుడు దీని తర్వాత వీటన్నిటిని అసెంబుల్ చేయాలి. అసెంబుల్ చేయడం అంటే ఏమంటారు తెలుగులో? సో, మీరు ఎవరైనా తెలుగులో కొన్ని ఇంగ్లీష్ పదాలుంటే మీరు ట్రాన్స్‌లేట్ చేసుకోండి. సో, ఇవన్నీ పార్ట్స్ వాహనంలో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ కార్ అనుకోండి. ఒక కార్‌కున్న డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ అన్నీ అసెంబుల్ చేస్తే దాని తర్వాత కార్ స్ట్రక్చర్ మొత్తం కార్ తయారవుతుంది. ఆ కార్ తయారైన తర్వాత అప్పుడు దాంట్లో డ్రైవర్ కూర్చొని దాన్ని నడపగలడు. అవునా? సో, ఈ యొక్క వాహనంలో డ్రైవర్ ఎవరంటే మనమే ఆత్మ. అవునా? ఆత్మ తర్వాత ప్రవేశిస్తుంది. కానీ ముందు ఇది కావాలన్నమాట. సో, ఇప్పుడు ఈ కారు ఏమంటాం? ఈ అసెంబ్లింగ్ ఇదంతా మాయాశక్తి ద్వారా భగవంతుడు ఈ అసెంబ్లీ చేస్తారన్నమాట.
దాని తర్వాత నెక్స్ట్ 1000 సంవత్సరాల వరకు ఏమి జరగదంట. అలాగే బ్రహ్మాండం అంతా అలాగే ఉంటుందన్నమాట. అంత ఇనాక్టివ్ అంటే అచేతనగా ఉంటుంది. ఏమాత్రం పని జరగట్లేదు. ఏం కార్యం జరగట్లేదు. ఇప్పుడు కార్యసృష్టి ఎలా జరుగుతుంది? ఇప్పటివరకి జరిగిందంతా మహావిష్ణువు ద్వారా జరిగింది కానీ, ఇప్పుడు కార్యసృష్టి అంటే ఫైనల్ అసెంబ్లీ జరిగేది. ఇంకా ఇప్పుడు అన్ని లోకాలు ఏమి సృష్టించబడలేదండి. అంటే ఇప్పుడు మనకు భూలోకం, మహర్లోకం, స్వర్గలోకం, బ్రహ్మలోకం ఉన్నాయి గదా! ఇవి ఇంకేం సృష్టించబడలేదు. అవన్నీ ఇప్పుడు సృష్టించబడతాయి. ఎలా అంటే గర్భోదాక్ష విష్ణు ద్వారా. ఇప్పుడు ఆ మహావిష్ణువే సో, ఇలా ఎన్నో ఉన్నాయి గదా! బ్రహ్మాండాలు. ప్రతి బ్రహ్మాండంలోకి ఆ మహావిష్ణువు గర్భోదాక్ష విష్ణువుగా ప్రవేశిస్తాడనమాట. సో, ఇవన్నీ పురుషావతారాలు. అంటే పురుష అంటే ఆయన సృష్టిస్తున్నాడు. హ్మ్. సో, ఈ పురుషావతారం గర్భోదాక్ష విష్ణు ఈయననే హిరణ్యగర్భ అని గూడా అంటారు. హిరణ్యగర్భ గాని, గర్భోదాక్ష విష్ణుగా ఇప్పుడు మహావిష్ణువు ఇంకొక అవతారం ఎత్తి ఆయన లోపలికి ప్రవేశిస్తాడు. బ్రహ్మాండం లోపలికి. ఆయన ప్రవేశించిన తర్వాత బ్రహ్మాండం అంతా దాని చేతనవంతమైతుంది. అంటే ఇప్పుడు మన ఆత్మ ఉన్నంత వరకే గదండీ మన శరీరంలో మనం అంటే మనకు చేతన ఉండేది. మన శరీరం పనిచేస్తుంది. అదే మన ఆత్మ శరీరాన్ని వదిలేసి మన శరీరం ఇంక కదలలేదు. అలా ఇప్పుడు గర్భోదాక్ష విష్ణు ప్రవేశించిన తర్వాత ఇప్పుడంతా కదలిక అంటే పనంతా స్టార్ట్ అవుతుందన్నమాట. యాక్టివ్ అవుతుంది. సో, ఈ గర్భోదాక్ష విష్ణు ఏందంటే బ్రహ్మాండానికి ఆత్మ లాగనమాట. మనం అర్థం చేసుకోవడం. సో, దీని తర్వాత ఆయన విరాట్ రూపంగా ఆయన అవతారాన్ని దాలుస్తాడు. అంటే వేరే ఏం లేదు. విరాట్ రూపం అంటే మనం ముందే చేసుకున్నాం. లాస్ట్‌లోనే చదువుకున్నాం. అది మళ్ళీ రేపు ఒకసారి సంక్షిప్తంగా చూద్దామంట. సో, విరాట్ రూపగా ఎక్స్‌పాండ్ అవుతారనమాట. దెన్ ఎక్స్‌పాండ్స్ ఇంటూ ద విరాట్ రూప. విరాట్ రూప అంటే చెప్పాం గదా! అన్ని లోకాలు ఒక్కొక్క లోకం భగవంతుడి ఒక్కొక్క అంగాంతో పోల్చి మనం చూసాం ముందే. అవునా? సో, ఈ 14 లోకాలు విరాట రూపం. అది రేపు మళ్ళీ చూద్దాం మనం. ఆ 14 లోకాలుగా ఎలా భగవంతుడు విస్తీర్ణమవుతాడు. అంటే ఇప్పుడు అన్ని 14 లోకాలు బేసికల్లీ సృష్టించబడతాయన్నమాట. భూలోకం, తపోలోకం, రసాలోకం, రసతల, పలతల, పాతాళ ఇలా అన్నీ ఉంటాయి. అవన్నీ మనం మళ్ళీ రేపు చూద్దాం ఒకసారి దాని గురించి. ఈ రోజుకి మాత్రం ఇంతే. ఇది వచ్చేసి కార్యసృష్టి. హ్మ్. ఇవి మీరు శ్లోకాలు చదువుకుంటే కొంచెం అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టం. కానీ వీటిని నేను ఈజీగా అర్థం చేయడానికి ట్రై చేశాను చెప్పడానికి. సో, ఇదన్నమాట. అంటే ఇప్పుడు మాయాశక్తి ఏంటంటే సంబంధం ఏంటంటే ఇక్కడ మనం ఒక పాయింట్ మనకు ప్రభుపాల ద్వారా మంచి ఉదాహరణ ఇచ్చారు. మనం ముందు కూడా చర్చించుకున్నాం ఇలాంటివి. సో, ఒక చిన్న పిల్లవాడు చాలా మొండి చేస్తే అప్పుడు సరే అనేసి ఆడుకోవడానికనేసి కొన్ని వస్తువులు ఇచ్చేస్తారు తండ్రి. అలాగే ఆ పిల్లాడిని చూసుకోవడానికి ఒక ఆయన పెడతాడు. అలాగే మనము మారాన్ చేసినప్పుడు భగవంతుడు మన కోసం ఈ యొక్క సృష్టి రచించి ఇప్పుడు ఇందులో మనకు బొమ్మల్ని ఇచ్చేస్తారు ఆడుకోవడానికి. హ్మ్. సరే మీరు ఆడుకోండి ఇక్కడ అని. మనల్ని చూడ్డానికి అంటే పర్యవేక్షణ చేయడానికి మాయాదేవిని పంపిస్తాడు ఆయాలాగా. సో, చాలామంది ఏమనుకుంటారంటే మాయాదేవి అంటే దుర్గాదేవి. దుర్గాదేవే అసలే పరం భగవానుడు అని కూడా కొంతమంది ఆరాధిస్తూ ఉంటారు. ఎలాగైతే ఒక చిన్న పిల్లవాడు ఆయానే నాకంతా ఆమె నాకు అన్నిటికన్నా పరంపిత అని కూడా అనుకోని ఎలాగైతే ఆలోచిస్తాడో ఒక చిన్న పిల్లవాడు తెలియకపోతే. సో, అలాగే కానీ ఆ ఆయ కూడా ఆహ్, ఆ పిల్లాడి యొక్క తండ్రి ఆధీనంలోనే పనిచేస్తుంది. అలా ఒక ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ మనకు అర్థం చేసుకోవడానికి. హ్మ్. సో, ఈ భౌతిక ప్రపంచాన్ని కూడా అలా దుర్గాదేవి శాసిస్తూ ఉంటుందన్నమాట. ఆమె పర్యవేక్షణలో ఈ యొక్క భౌతిక ప్రపంచంలో అందరి జీవులు రకరకాల కార్యాలు చేస్తూ ఉంటారన్నమాట. తప్పులు చేస్తే ఏమైనా ఆమె త్రిశూలంతో 3 గుణాల ద్వారా ఆమె నియంత్రిస్తూ ఉంటుంది. సో, ఇదన్నమాట ఈరోజు విషయం చర్చ. ఇక్కడితో మన ప్రెజెంటేషన్ అయిపోతుంది. సో, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ప్రయత్నించాను నేను చెప్పడానికి దీన్ని. ఇది కొంచెం కష్టమైన సబ్జెక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. సో,
రేపు చిన్న టాపికేనండి. తొందరగానే అయిపోతుంది. రేపు మనం చర్చించుకుందామంట. విరాట్ రూపది ఒకసారి ముందు గూడా చూసుకున్నాం. యాక్చువల్లీ ఈ సృష్టి గురించి మళ్ళీ అక్కడక్కడ వస్తాయి. ఇంకా మూడో స్కందంలో మళ్ళీ వస్తుంది. అక్కడ మళ్ళీ చూద్దామంట. అక్కడ ఇంకొంచెం విస్తృతంగా ఇంకొన్ని విషయాలు గూడా వస్తాయి. మళ్ళీ చూద్దామంట. అదెక్కడ ఇంకొన్ని విషయాలు. ఎక్కడెక్కడ ఏ విషయాలొస్తాయో అక్కడక్కడ చూసుకుంటూ వెళ్దామంట. ఇంకా బ్రహ్మ ఎలా సృష్టించబడ్డాడు, ఇంకా ఈ సృష్టి జరిగిన తర్వాత ఏం జరిగింది, ఆ విషయాలు గూడా మనకు ముందొస్తాయి. అప్పుడు చూద్దామంట. అప్పటి వరకి ఇప్పుడు ఇక్కడే మనం ఆపేద్దామంట. సెలవు. చాలా చాలా ధన్యవాదాలండి. హరే కృష్ణ. సో ఎవరో వెరీ ఫాస్ట్ అని రాశారు. సో మీరు ఒకసారి మళ్ళీ మనకి వీడియో అయితే రికార్డింగ్ ఉంటుంది. చూసుకోండి. దాని తర్వాత మళ్ళీ మీరు భాగవతంలోంచి గూడా ఒకసారి చదువుకోండి. మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇంకోటేంటంటే మనకి మళ్ళీ ఈ ఒక్క దగ్గరే ఉండదు సృష్టి గురించి. ఒకటే చాప్టర్‌లో, ఒకటే అధ్యాయంలో మొత్తం సృష్టి చెప్పలేదండి. అక్కడక్కడ కొంచెం కొంచెం చెప్పుకుంటూ వచ్చారు. సో అలాగే మనం చూసుకుంటూ వెళ్దాము. ఓకేనా? హరే కృష్ణ. శిల ప్రభుపాద్ की जय. ग्रंथराज श्रीमद् भागवतम की जय. समवेत गौर भक्त वृंद की जय. निताय गौर सीतनाथ प्रेमानंदी हरि हरि बोल.